ఇప్పుడు మీరు 2 రకాల మౌలిక అంశాలని ప్రస్తావించారు. ఒకటేమో ఎంబీబీఎస్ వైద్య వృత్తిలో అడుగు పెడుతున్నటువంటి వాళ్ళకి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరకట్లేదు. రెండోది ప్రభుత్వం విధానపరంగానే రోగాల విషయంలో వాటి ఎంపిక, దాని వైద్యం బరువు వీటన్నిటి విషయాల్లో సరైనటువంటి జాగ్రత్తలు పాటించట్లేదు. ఈ 2 సమస్యలకి పరిష్కారం మీరేం చెప్తారు? ఈ రెండు ఒకదానికి కూడా కాంపౌండ్ అవుతాయండి. ఒకటేమో గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ చేయదు. ఎందుకు చేయదు? గవర్నమెంట్స్ అన్నీ కూడా దే ఆర్ కమిటెడ్ ఫర్ కార్పొరేట్ సెక్టర్. కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పేరుతో 1990లో మొదలైన దరిద్రం కొనసాగుతూనే ఉంది ప్రపంచం అంతా. వాళ్ళు చేయరు. వాళ్ళు చేయకపోగా భ్రమలు కల్పిస్తారు, తప్పుడు హెల్త్ కల్చర్ని క్రియేట్ చేస్తారు. పెద్ద డాక్టర్ దగ్గరికి పోతేనే బాగా వైద్యం జరగద్దని పిక్చర్ ఇస్తారు. పెద్ద డాక్టర్ అంటే ఎవడని మీరు అడగండి. పెద్ద డిగ్రీలు ఉండాలా, పెద్ద హాస్పిటల్లో కూర్చొని ఉండాలా, లోపల కూర్చొని ఊరికైనా కూర్చుంటాడు కానీ లోపలికి మనుషులను ఫ్రీగా రానియకుండా బయట కాపలా పెట్టుకోవాలా, ఇంత పొడుగు ప్రిస్క్రిప్షన్ రాయాలా, ఖరీదైన మందులు రాయాలా, ఎక్కడెత్తికైనా మందులు దొరకకూడదు మన మందుల షాపులో తప్ప, ఖరీదైన పరీక్షలు రాయాలా, ఫైనల్గా ఖరీదైన వైద్యాలు అన్నీ చూస్తున్నాం మేము. ఇవన్నీ చూస్తున్నాం. ఇట్లా పెద్ద డాక్టర్ని ఇంప్రెషన్ జనంలో సింక్ అయిపోయింది. కాబట్టి డబ్బులు ఉన్నట్టు ఎటు పోతాడు. అప్పర్ మిడిల్ క్లాస్ కొనుక్కోగలదు ఖరీదైన వైద్యాన్ని, లోయర్ మిడిల్ క్లాస్ అప్పు చేసైనా పోతాడు. లోయర్ క్లాస్కి కూడా అంటిస్తున్నారు నెమ్మదిగా. ఇది ఈ రోజుకు కూడా మీరు చూడండి, జనరల్ హాస్పిటల్ కర్నూలు కానీ గుంటూరు కానీ వైజాగ్ ఏదైనా కుప్పలు తెప్పలు జనం ఉన్నారు. ఎవరు వాళ్ళందరూ? ఈ వైద్యం కొనుక్కోవడం చేతగా నిరుపేదలు, దిగువ మధ్య తరగతులు. వాళ్ళ కోసం ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మంచి డాక్టర్లు ఉన్నారు అక్కడ, మంచి విద్వత్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ డాక్టర్లే కదా రిటైర్ అయినాక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్ళి పనిచేస్తున్నారు. డాక్టర్లు క్యాలిబర్ తక్కువే ఉంది అక్కడ. వసతులు ఇవ్వండి, వాళ్ళకి కొంత డబ్బు కేటాయించండి. దానికి పేదోళ్ళు, మధ్య తరగతులు, దిగువ మధ్య తరగతులు బతుకుతారు కదా. సిస్టమేటిక్గా దశాబ్దాల కొద్దీ గవర్నమెంట్ హాస్పిటల్ పనికిమాలని, ప్రైవేట్ హాస్పిటల్ గొప్ప అని క్రియేట్ చేసి పెట్టారు. ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా పనిచేయడం, చేతనోడికి సత్తా ఉండటం మొదటి అంశము. వసతులు ఉండటం రెండో అంశం. పనిచేయడం చేతనైన వాళ్ళు 2 చోట్ల ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి ఏమో వసతులు ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్కి లేవు. ఈ వసతులు ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంటే కదా. ఇచ్చిన దానికి ఏమవుతుంది? మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఈ టెలికమ్యూనికేషన్లో బిఎస్ఎన్ఎల్కి అవకాశం ఇవ్వకుండా జియోకి ఇచ్చినారు, ఎయిర్టెల్కి ఇచ్చినారు. ఈ అవకాశాలన్నీ బిఎస్ఎన్ఎల్కి ఇచ్చారు కదా. గవర్నమెంట్ సంస్థలు పనిచేయమంటారు. నిజమేనా? అయితే శ్రీహరికోటలో షార్ కూడా గవర్నమెంట్ దగ్గర బాగానే పనిచేస్తుంది కదా. డిఆర్డిఓ గవర్నమెంట్ దగ్గర బాగానే పనిచేస్తుంది కదా. మరి అయినా ఎత్తేస్తారా? కాబట్టి గవర్నమెంట్ బాగా పనిచేయవు, ప్రైవేట్ బాగా పనిచేసి ఎట్లా అంటాం? ఎస్ బ్యాంక్ ప్రైవేట్గా ఎత్తిపోయిందిగా, వోడాఫోన్ ప్రైవేట్గా ఎత్తిపోయిందిగా. అట్లా ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు మనకి. ఎక్కడ ఏది సూటబుల్ అది చూసుకోవాలి అంతే. మన జీవితాలనే ప్రైవేట్ వాళ్ళని బాగుపరచడానికి కంకణం కట్టుకుంటే రాజకీయాలు ఉన్న వాళ్ళు ఇట్లాంటి తిక్కచేష్టలే జరుగుతూ ఉంటాయి. వైద్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు బాగు చేయరు? ఎక్కువ బడ్జెట్ ఎందుకు ఇవ్వరు? మొత్తం ఎంబీబీఎస్ పూర్తయిన వాళ్ళందరికీ పెట్టండి ఒకటే నిబంధన, వితౌట్ ఎక్సెప్షన్. మీకు బేసిక్ వైద్యం నేర్పించండి. నేను చెప్పే సలహా అది, నేర్పించండి. 3 ఏళ్ళు గ్రామాల్లో పనిచేసినాకనే మీరు పీజీకి రాయాలా, అప్పటిదాకా రాయనీయం. 3 ఏళ్ళు మొత్తం పిల్లలందరూ పోయి గ్రామాల్లో వైద్యం చేస్తారు. అన్ని స్పెషాలిటీస్లో బేసిక్ వర్క్ నేర్పండి, ప్రాక్టికల్ వర్క్. 3 ఏళ్ళ దాకా అందరికీ ఒకటే నిబంధన అనుకో, ఎవరికి బాధ ఉండదు. అట్లా కాకుండా రాజకీయాలు ఉన్న వాళ్ళకి, ధనవంతులకి ఎక్సెప్షన్స్ దొరికినాయనుకో, మిగతా పిల్లలకి బాధ చేస్తుంది కదా. అలా స్ట్రిక్ట్గా అమలు చేసి మొత్తాన్ని గ్రామాలకు పంపించేయండి. గ్రామాల్లో ఆరోగ్యం ఎందుకు బాగుపడదు? గ్రామాల్లో ఆరోగ్యం బాగుపడడానికి ఖరీదు అక్కర్లేదండి. ఖర్చు లేని వైద్యాలు నేను చెప్తున్నా, బోల్డ్ ఉన్నాయి, మేము ఐడెంటిఫై చేసిన ఆ వైద్యాలు మొత్తం జనానికి చేయండి. ఇప్పుడు మీరు ఒక క్యాంపు జరపండి, ఎవరు వస్తారండి? జ్వరాలు, నొప్పులు, వీళ్ళిద్దరే వచ్చేది క్యాంపులకి. నొప్పులకు పరిష్కారం గ్రామాల్లో ఉండే జనానికి నేర్పిస్తే చాలా నొప్పులు ఉండి అటంతటి పోయేవి. నడువు నొప్పి ఉంది, 195 మందికి గట్టిగా నేల మీద పడుకొని తలకాకి దిండు తీసి ముందుకు వంగి బరువులు ఎత్తుకొని ఉంటే నెల లోపల అదే బాగవుతుంది. నడువు నొప్పి వాళ్ళందరూ ఆర్థోపెడిక్స్ దగ్గరికి, న్యూరోపిదిషను, న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐలు తీయించుకొని, ఎక్స్రేలు తీయించుకొని ఏం అవసరం అండి?
నిజంగా అది అవసరమా? తీస్తే ఏమంటుంది ఎంఆర్ఐ? ఏమంటుంది? నొప్పి లేకపోయినా జబ్బుందని చూపిస్తుంది ఎంఆర్ఐ. ఇట్ ఓవర్ స్టేట్స్ ద డిసీజ్ని ఎక్కువ చూపిస్తుంది. ఆ డాక్టర్ ప్రజల డాక్టర్ అయితే అరే ఈ పనికిమాల మిషన్ ఇట్లే చూపిస్తుందిలే, ఇంటికి పో రెస్ట్ తీసుకొని చెప్తాడు. డాక్టరు కార్పొరేట్కి అనుకూలమైన డాక్టర్ అయితే అదిగో బిళ్ళలు పక్క జరిగింది చూడు, ఆపరేషన్ చేయించుకుంటాడు. కల్చర్ అట్టు క్రియేట్ చేసినారు. ప్రతిదానికి ఆపరేషన్ అవసరమా? నడుము నొప్పికి అవసరమే లేదని తెలుసు మాకు. సెలెక్టెడ్ కేసుల్లో నర్వ్స్ మీద ఒత్తిడి కాలుకి నొప్పి కంటిన్యూస్గా రావడము, మజిల్ వీక్నెస్ వస్తే వీళ్ళంత తొందరగా ఆ ఒత్తిడిని తొలగించాలి. అటువంటి సెలెక్టెడ్ కేసులకే ఆపరేషన్ అవసరం. మిగతాటికి రెస్ట్తో బాగవుతుంది చెప్పరుగా. అందుకని ఏం సలహా ఇవ్వాలనంటే ప్రభుత్వం మా సలహా వినదు. ప్రభుత్వం వినప్పుడు ఏం చేయాలా? ప్రభుత్వం పనికిమాలని అనుకుంటే తొలగించుకోవాలంతే. ఇంకంతకంటే చిన్న ఆన్సర్ లేదు దానికి. మరి పిల్లలకి ఏం ఆన్సర్ చెప్తావు? పిల్లలకి ఫస్ట్ వాళ్ళు ఏం తెలుసుకోవాలంటే, నేను డబ్బు సంపాదించడానికి మెడికల్ కాలేజీకి వచ్చినానా, నా తృప్తి కోసము చేతనైతే ప్రజలకు మేలు చేయడానికి వచ్చినాను ఫస్ట్ తేల్చుకున్నాకనే మెడికల్ కాలేజ్ బెట్టెక్కమంటున్నాను. నేను డబ్బు కోసం వచ్చినానంటే నా సలహాలు ఏం లేవు వాళ్ళకి. కార్పొరేట్ సలహాలు వాళ్ళ దగ్గరికి బొమ్మను. జనాన్ని ఎట్ట మోసం చేసి అడ్డగోలుకి సంపాదించాలి అన్నీ నేర్చుకుంటారు. నేను నా తృప్తి కోసం వచ్చినా, నేను ప్రజలకు మేలు చేద్దామని వచ్చినా, ఎందుకు కారణం ఉంది దానికి. ప్రజలందరూ పన్నులు కడితే చదువుకున్నావు నువ్వు. గవర్నమెంట్ కాలేజీలోకి డాక్టర్ బయటికి రావడానికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. పన్నులు కట్టినాం మనందరం. మరి బాకీ పడలేమా వాళ్ళకి? రోగులకు బాకీ పడను వైద్యం నేర్పించిన వాళ్ళు. చనిపోయినటువంటి వాళ్ళు శరీర నిర్మాణ శాస్త్రంలో బల్లల మీద పండుకొని మాకు నేర్పించినారు. వాళ్ళ పేరేంది ఊరేంది తెలియదు. హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళకి పాఠాలు చెప్తారు. ఇంత గొప్ప వృత్తిది. ఈ వృత్తి మీద ప్రేమ అభినవేశం ఉంటేనే రావాలా. జస్ట్ సంపాదించుకొని పోదామని అంటే అనవసరం వాళ్ళు రావడం. అంతమంది డాక్టర్లు కూడా అక్కర్లేదు. నేను చెప్పిన పద్ధతి గవర్నమెంట్ పాటిస్తే 180 రోగాలకు వైద్యం అక్కర్లేదని పాటిస్తే ఈ మెడికల్ కాలేజీలు ఇంత గోళ లేదు, ఇంత పెట్టాల్సిన అవసరం